దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మనము క్రిస్మస్ సందేశాలని ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఇలాగ వ్రాయబడి ఉంది. ఈనాటి నుంచి కూడా క్రిస్మస్ సందేశాలు మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇందులో నేను చదివేటటువంటి లేఖన భాగంలో 5 పేర్లు ఉన్నాయి. 5 పేర్లు కూడా దేవుని యొక్క బిరుదులుగా, దేవుని యొక్క నామాలుగా ఉన్నాయి. వాటిని మనము ఒక్కొక్క బిరుదును, ఒక్కొక్క పేరును ధ్యానించుకుంటూ వద్దాం. అయితే నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఏమిటి భుజముల మీద, ఆయన భుజముల మీద రాజభారము అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యభారము కాదండి. ఈ లోకంలో ఉన్న రాజ్య భారము కూడా ఆయన మీద ఉందని చెప్పాలి. ఎందుకంటే అందుకోసమే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుచేత ఆయన రాజ్యభారము పరలోక రాజ్యభారము అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన పరలోక రాజ్యభారంను గూర్చి ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలను గురించి ఆయన భారం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన 33 సంవత్సరాలు ఈ భూలోకంలో సువార్త సేవా పరిచర్య చేస్తూ ఆయన ఏమన్నారు అంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన పిలుపునిచ్చారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం యోచించవలసింది ఏంటంటే, ఇంకొక విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమని మాట్లాడతారు అని అంటే, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్తూ శిష్యులకి పరలోక రాజ్య యొక్క బాధ్యతలు తెలియచేస్తూ పంపుతూ ఆయన ఏమన్నారు అని అంటే, ఇదిగో సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులను నా నామం పేరిట బాప్తిస్మలు ఇవ్వండి, దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచండి అని తన 12 మంది శిష్యులతో కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. కనుక ఆయన వచ్చినటువంటిది ఏంటి అంటే, మానవుని యొక్క ఆత్మ నశించి ఆ పాపభూయిష్టమైన లోకంలో పాపంలోనే పుట్టి పాపంలోనే మరణించి పాపంలోనే ఆ నరకానికి వెళ్ళిపోవడానికి దేవునికి ఇష్టం లేక ఆ పాపులను పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసము ఈ భూలోకంలో కన్య మరియ ద్వారా వచ్చినటువంటి వృత్తాంతం. దీనిని మనము క్రిస్మస్ అంటాం. అంటే క్రిస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అంటే ఆయనను ఆరాధించేటటువంటి పండుగ అనేటువంటి విషయాన్ని. కనుక మనము ఈ పండుగ అనేటువంటి ఆచారబద్ధంగా కాకుండా మనము క్రీస్తుని ఆత్మీయంగా ఆరాధించి ఆ దేవుని కృపకు మనం పాత్రులు కావాలి. అందుచేత ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా ఈ వచనంలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఏంటి అంటే పరలోక రాజ్యభారము. ఇంకా చెప్పాలి అంటే వివరంగా, నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి భారము ఆయన మీద ఉందని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ లేఖనాల్లో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు నీకోసం నా కోసమే ఈ భూలోకానికి వచ్చారు. ఆయన నరుడుగా దేవుడై ఉండి ఒక కన్య మరియ ద్వారా శిశువుగా రావడానికి గల కారణం ఏంటి? నీకోసం ఆయన తను తాను మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని ఆ కన్య మరియ గర్భములో శిశువుగా వచ్చారు. చూస్తారండి,
ఈ లోకంలో ఎవరన్నా పుడితే ఏ విశేషము ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఒక మరి పరిశుద్ధమైంది. అది ప్రజలందరూ సంతోషించేటటువంటిది, ఆనందించేటటువంటిది ఆ పండుగ. కనుక ప్రియులరా, మనము దేవునిని ఆరాధించేటప్పుడు ఆయన నా పాపాల కొరకే పుట్టారు అని, నా పాపాల కొరకే ఆయన పరలోకము నుంచి ఈ భూమికి నరుడిగా వచ్చాడు అని మనము గుర్తించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజముగా మన హృదయంలో పుడతాడు. క్రిస్మస్ డిసెంబరు 25నే కాదండి, ప్రతిరోజు ఆత్మీయులకు దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. కనుక ఈ సత్యాన్ని గుర్తిస్తే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన్ని చేర్చుకుంటావా? ఆయనను అంగీకరిస్తావా? అలాగైతే ఈ క్రిస్మస్ నీకు నిజమైన క్రిస్మస్గా, దేవుడు నిన్ను దీవించే క్రిస్మస్గా ఉంటుందని చెప్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.